కోపం ఎక్కువగా వస్తుందా? చెప్పండి స్ట్రేంజర్, మీరు? మౌన రాగమే పాడేనే, శ్వాస నీదిగా ఆడేనే, హాయి తీరదే. పదండి. ఏ మీనాక్షి, మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా తీసుకెళ్తున్నావు. మనం ఎక్కడికి వెళ్తున్నావు? తెలుస్తుందిరా అమ్మా. మీనాక్షి, విక్కీ ఎక్కడా? వెళ్ళిపోయాడా? అతను వచ్చిందే మీతో టైం స్పెండ్ చేయడానికి. అంత త్వరగా వెళ్తాడా? అయితే ఎక్కడికి వెళ్ళాడు? విక్కీ దగ్గరికి తీసుకెళ్తున్నానమ్మా. వదిన, మీకు కింద కూర్చోవడం అవుతుందా? అవుతుంది. అమ్మా, నీ కాలు నొప్పి తగ్గిందా? కింద కూర్చోగలవా? కూర్చోవచ్చులేవే, కానీ ఎందుకో చెప్పు. రండి చెప్తాను. ఏమైంది దీనికి? రండమ్మా. మావయ్య, విరాజ్ ఇక్కడెక్కడా లేడు కదా. ఇప్పటికే 2 చుట్లు తిరిగాం. వేరే ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు మిథిలా. సార్, విరాజ్ సార్ కారు ఇంకా బయటే ఉంది. సార్ లోపలే ఎక్కడో ఉండాలి. అయితే వాడు అసలు మిస్ అవ్వకూడదు. పదండి వెతుకుదాం. రియా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? మేడం, రియా మేడం ఆస్ట్రేలియా వెళ్తున్నారు. వావ్, కంగ్రాచులేషన్స్ రియా. థ్యాంక్ యూ సార్. ఏ, ఎందుకింత డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. రా, నీతో మాట్లాడాలి. సార్, నాకేం కాలేదు. నా మాట విను. ఏం మాట్లాడకుండా రా. రా సార్. రా. ఈ జనాలంతా ఈ వైపు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడేదో జరుగుతుంది. అవును సార్, మన విరాజ్ సారు సాగర సంగమంలో కమల్ హాసన్ లాగా తకిడి తకిడి తకిదిమి తందానా అని డాన్స్ చేస్తున్నారు. అది చూడ్డానికి వెళ్తున్నారు. పాండు, మరి ఏంటి మేడం, అమ్మాయిని తీసుకుని గుడికొచ్చేవాళ్ళు ప్రదక్షిణ చేస్తారు, పూజ చేస్తారు, వెళ్ళిపోతారు. అది వదిలేసి జనం మధ్యలోకి ఎందుకు వెళ్తారు? కాళ్ళు చేతులకు అడ్డుపడ్డానికా? మనం అలా అనుకుంటామనే వాడక్కడికి తీసుకువెళ్ళుంటే? మావయ్య, విరాజ్ అక్కడున్నాడనే అనుకుందాం. మనమందరం ఇలా అతన్ని ఫాలో చేసుకుంటూ వచ్చామని తెలిస్తే తనేమనుకుంటాడు చెప్పండి? వాడు ఏమైనా అనుకోని, వాడి గురించి ఈరోజు తెలుసుకోవాలి. నువ్వు రామ్మా. హర్షిత్ సార్, నేను మీకు ఏం హెల్ప్ చేయగలను? నువ్వు చేయగలిగే హెల్పే అడుగుతాను. కాదనో కదా మీనాక్షి? ఖచ్చితంగా కాదనను సార్, చెప్పండి. నేను రేపు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నువ్వు ఇప్పటికే ఈవెంట్ ఆర్డర్లు తీసుకుంటున్నావని నాకు చెప్పాడు. కానీ నేను ప్లాన్ చేస్తున్న ఈ ఈవెంట్కి నీ వంటే కావాలి. వీలవుతుందా? అంతేనా? నేను చేసి పెడతాను సార్. మీరు ఏ ఈవెంట్ అంటే ఆ ఈవెంట్కి తగ్గట్టుగా నేను వంట రెడీ చేస్తాను. ఈ టైంలో ఇంకేముంటుంది? ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్. ఫ్రెండ్షిప్ డేనా? అవును, నేను నా గ్యాంగ్ అంతా ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం ఈ ఈవెంట్ కి నీ వంట తోడైతే కంప్లీట్ గా అనిపిస్తుంది. సార్, మీరిలా చేయమని చెప్పండి, నేను చేసి పెడతాను. థ్యాంక్ యూ మీనాక్షి. ఇంకొక విషయం, ఏ కారణంతోనైనా ఈ ఈవెంట్ గురించి విరాజ్ కానీ మిథులకు కానీ తెలియకూడదు. ఆలోచించకండి సార్, నేను చెప్పను. నేను చూస్తున్నది నిజమేనా? మేడం, మీరు చూస్తున్నదే నేను చూస్తున్నానా? అక్కడ విరాజ్ సార్ శివ శివమూర్తివి గణనాద, నువ్వు శివుని కుమారుడవి గణనాద. గణ గణ గంటలు గణనాద, నువ్వు గుణ గుణ రావయ్య గణనాద. శివ శివమూర్తివి గణనాద, నువ్వు శివుని కుమారుడవు గణనాద. గణ గణ గంటల్లో గణనాద, నువ్వు